హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే, మనకి రీసెంట్గా హెచ్యుఆర్ఎల్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదండి. డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ అలాగే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. మనం ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. అక్కడ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు ఇదిగోండి క్లిక్ టు అప్లై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలన్నమాట. యాక్చువల్గా మనం అప్లై చేయాలనుకున్నది గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అలానే డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ పొజిషన్స్కి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా సెపరేట్ వీడియో చేసి పెట్టానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, దాని నుంచి చూడొచ్చు. అలానే ఎండ్ కార్డ్స్లో కూడా పెట్టాను, దాంట్లో నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లిక్ టు అప్లై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఫర్దర్ ప్రొసీజర్కి వెళ్తుంది అనమాట. అక్కడ చూసుకుంటే మీకు ఇదిగోండి ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని ఉంది కదా రైట్ సైడ్. మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటే ఇక్కడ లాగిన్ చేయొచ్చు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్తో. లేదనుకుంటే క్లిక్ టు రిజిస్టర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ టు రిజిస్టర్ అని క్లిక్ చేసినంటే మీకు ఈ పేజ్కి నావిగేట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు టోటల్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది 5 స్టెప్స్లో ఉందండి. ఒకటోది బేసిక్ ఇన్ఫో, రెండోది ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, మూడోది మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, నాలుగోది ప్రివ్యూ చూడాలి, ఫైనల్గా మీరు ప్రింట్అవుట్ తీసుకొని సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ బేసిక్ ఇన్ఫో ఫస్ట్ స్టెప్ చూసుకుంటే బేసిక్ ఇన్ఫో అండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి. ఏంటి అంటే క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, అలాగే మదర్ నేము, మొబైల్ నెంబరు. యాక్చువల్గా మీకు ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా, క్యాండిడేట్ నేమ్ అనేది యాజ్ పర్ 10th సర్టిఫికేట్ అని. మీ ఫాదర్ నేము, మదర్ నేమ్, మీ నేమ్ ఇవన్నీ కూడా మీకు 10th క్లాస్ మార్క్ షీట్లో ఎలా ఉన్నాయో అలానే యాజ్ ఇట్ ఈజ్గా మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా. అలాగే మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ల్యాండ్లైన్ ఉంటే ఇవ్వచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే స్టార్ మార్క్ ఏదైతే ఇచ్చాడో అది కంపల్సరీగా మీరు మెన్షన్ చేయాలండి, అక్కడ ఫిల్ చేయాలి. లేదంటే ఫర్దర్ స్టెప్కి అనేది ముందుకు వెళ్ళదు. ఓకేనా, అదొకటి చూసుకోండి. ఇంకోటి మీ పర్మనెంట్ అడ్రస్ అండి. నెక్స్ట్ చూసుకుంటే మీ పర్మనెంట్ అడ్రస్ ఫిల్ చేయాలి. మీ డోర్ నెంబరు, మీ డిస్టిక్, స్టేటు, విలేజ్ మొత్తం అన్ని కూడా డీటెయిల్గా ఫిల్ చేసి మీ పిన్ కోడ్ నెంబర్ అది ఎంటర్ చేయాలి. అలానే మీ మెయిలింగ్ అడ్రస్ కూడా ఇక్కడ చూసుకుంటే మెయిలింగ్ అడ్రస్ అని ఇచ్చాడు కదా, ఒకవేళ మీ పర్మనెంట్ అడ్రస్, మెయిలింగ్ అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్ రెండు ఒకటే అనుకోండి. ఈ మార్క్స్ ఇక్కడ బాక్స్ ఇచ్చాడు కదా, ఆ బాక్స్ మీద టిక్ చేస్తే సరిపోతుంది. అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ అయిపోతాయి అనమాట ఇక్కడ. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ అడిగాడండి. ఇక్కడ మీకు ఆధార్ నెంబరే అడిగాడు, స్పెషల్గా ఇంకేం మెన్షన్ చేయలేదు. ఓకేనా. ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ ఆధార్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలానే డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ మీ 10th క్లాస్ మార్క్ షీట్లో ఎలా ఉందో అలా మెన్షన్ చేయాలి. అలానే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలండి. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఇవ్వచ్చు, లేదు అనుకుంటే 10th క్లాస్ మార్క్ షీట్ అయినా ఇక్కడ మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అలానే జెండర్, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు. marital స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. నేషనాలిటీ ఆల్రెడీ ఇండియన్ అని వచ్చింది. అండ్ డొమిసైల్, మీరు ఏ స్టేట్ డొమిసైల్ అయితే అది మెన్షన్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, అది మెన్షన్ చేయాలి. ఓకేనా. అది మెన్షన్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఉంది కదా, మీ ఈమెయిల్ ఐడి మెన్షన్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. ఓకేనా. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినంటే మీకు సెకండ్ స్టెప్కి మూవ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు సెకండ్ స్టెప్లో ఫోటో అలానే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలండి. ఇక్కడ ఫోటో అలాగే సిగ్నేచర్ ఏ సైజెస్లో ఉండాలి, ఎలా ఉండాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు చూసారా. ఫోటో మస్ట్ బీ ఇన్ 50 KB అన్నాడు. అలాగే సిగ్నేచర్ కూడా మస్ట్ బీ ఇన్ 50 KB, రెండు కూడా 50 KB కంటే తక్కువ ఉండాలి. మీరు ముందుగానే ఫోటో సిగ్నేచర్ తీసుకొని దాన్ని కంప్రెస్ చేసుకొని 50 KB కంటే తక్కువ ఫార్మేట్లో కంప్రెస్ చేసుకొని రెడీగా పెట్టుకొని అప్పుడు మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఫర్దర్గా నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలన్నమాట. అక్కడ నెక్స్ట్ క్లిక్ చేసినంటే మీకు థర్డ్ స్టెప్కి మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవి కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. అందులో ఫస్ట్ చూసుకుంటే మీకు నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్ అంటే మీరు ఏ బ్రాంచ్కి, జీఈటీలో ఏ బ్రాంచ్ అంటే, అలానే డిఈటీలో ఏ బ్రాంచ్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో మీ డిసిప్లిన్ ఏదనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలన్నమాట. డిఈటీ ఇన్స్ట్రుమెంటేషన్ నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూసుకుంటే ఇంకోటి ప్లీజ్ చూస్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాజ్ రిక్వైర్డ్ ఫర్ ది పోస్ట్ అన్నాడు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన పోస్ట్ని బట్టి మీకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ఇన్స్ట్రుమెంటేషన్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆల్మోస్ట్ అక్కడ మీకు నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రతిదీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. ఇదిగోండి ఏదైతే మీరు అది మీ క్వాలిఫికేషన్ ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మ్యాండేటరీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని అడిగాడు. 3 years డిప్లొమా అని అడిగారు కదా, డిప్లొమా కాలేజ్ ఏంటి, యూనివర్సిటీ ఏంటి, డేట్ ఆఫ్ పాసింగ్, అలాగే డివిజన్ ఏంటి, మీ పర్సెంటేజ్ ఎంత ఉంది ఆ డీటెయిల్స్, అలానే సబ్జెక్ట్స్ ఏంటి, అలానే దాని డాక్యుమెంట్ కూడా మీరు ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. అలానే మీకు
అదర్ క్వాలిఫికేషన్స్ ఒకవేళ ఏమైనా ఉంటే అవి మెన్షన్ చేయొచ్చు, లేదనుకుంటే లేదు, అవసరం లేదు. అలానే ప్రిఫర్డ్ లొకేషన్స్ అని అడిగాడు. అంటే మీకు ఇదిగోండి ఇక్కడ మీకు ఢిల్లీ, లక్నో, పాట్నా, రాంచీ ఇచ్చాడు. ఇందులో మీకు ఈ 4ట్లో మీకు లొకేషన్ ఏది ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ ఏదనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. అవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. ఇక్కడ టిక్ చేసిన తర్వాత ఐ సర్టిఫైడ్ దట్ అని ఉంది కదా డిక్లరేషను, దానిపైన ఈ బాక్స్లో టిక్ చేసి తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్గా డిక్లరేషన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఓకేనా, సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఫర్దర్ స్టెప్కి మూవ్ అవుతుంది అనమాట. ఇదిగోండి మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు అప్లికేషన్ మొత్తం ప్రివ్యూ ఇక్కడ కనిపిస్తుంది. ఫైనల్ స్టెప్ ఇదే. 5వ స్టెప్ చూపించారు కదా, టోటల్గా 5 స్టెప్స్ ఉన్నాయి. అందులో ఫైనల్ స్టెప్ అనమాట ప్రివ్యూ. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని మీరు ఏదైతే ఫిల్ చేశారో అప్లికేషన్, ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారు, అలానే మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీ నేము, ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. అలానే ప్రిఫర్డ్ లొకేషన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి, క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే పేమెంట్ స్టేటస్ పెండింగ్ అని ఉంది కదా, పేమెంట్ అనేది కంప్లీట్గా అయిపోయిన తర్వాత పేమెంట్ స్టెప్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఐ సర్టిఫై అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. డిక్లరేషన్లో క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. అన్నీ చెక్ చేసుకొని ఒకసారి సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇదిగోండి యువర్ జాబ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్, పేమెంట్ స్టేటస్ పెండింగ్ అని ఉంది. మై అప్లికేషన్, ఒకవేళ మీరు అప్లికేషన్ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. పేమెంట్ చేయాలనుకుంటే మేక్ పేమెంట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫర్దర్గా ఇంకొక పేజ్కి నావిగేట్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. కార్డ్స్ ద్వారా పే చేయాలా, లేకపోతే యూపీఐ ద్వారా పే చేయాలా, ఎలా పే చేయాలి, నెట్ బ్యాంకింగ్, వాలెట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏదో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా పే చేసి ఫైనల్గా సబ్మిట్ కొడితే మీకు డైరెక్ట్గా మీకు అక్కడ పేమెంట్ పేజ్లో కూడా మీకు అప్డేట్ అయిపోతుంది అనమాట. వచ్చిన తర్వాత మీకు ఈ పేమెంట్ స్లిప్, అలానే దీంతో పాటు మీకు అప్లికేషన్, ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి ఫర్దర్ రెఫరెన్స్కి. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.